ప్రపంచంలోని మాతృమూర్తులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. నేటి మన టాపిక్ నిప్పు కణిక. అమెరికా సంయుక్త రాష్ట్రములకు 35వ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ నవంబర్ 22, 1963న తన భార్యతో కలిసి టాప్లెస్ కార్కేడ్లో వెళ్తున్నారు. ఆ ప్రక్క బిల్డింగ్ మీద నుంచి ఓ దుండగుడు రైఫిల్తో షూట్ చేసి చంపేశాడు. వెంటనే ఆ హంతకుడిని కూడా చంపేశారు. నవంబర్ 25న ఓ సిమెట్రీలో ఒక సమాధి వద్ద రోదిస్తూ కనబడింది ఓ తల్లి. కొంతమంది ఆమెను ఇలా ప్రశ్నించారు, ఈరోజు అందరూ ప్రెసిడెంట్ గారి సమాధి వద్ద ఉంటే నువ్వేంటి ఇక్కడ అని. అప్పుడు ఆ తల్లి అంది, జాన్ ఎఫ్ కెనడీని చంపింది నా కుమారుడే. అతని పేరు లీ హార్వే ఆస్వాల్డ్. ఇది నా ప్రియ కుమారుని సమాధి. మరి దీన్ని విడిచి నేను ఎలా రాగలను అంటూ కన్నీటి పర్యంతమైంది ఆ తల్లి లూసియానా మార్గరెట్ ఆస్వాల్డ్. చూసారా ఆ తల్లి ప్రేమ. ఇక్కడ వాక్య ప్రకారం సరైన రీతిలో రాచ మర్యాదలతో తన తనయులు సమాధి చేయబడాలనే పట్టుదలతో అమితమైన ప్రేమతో ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి సుమారు 5-6 నెలలు వారి పిల్లల అవశేషాలను కాపాడుకుని చరిత్రను సృష్టించింది ఓ స్త్రీ, ఓ తల్లి. ఆమెను చూసొద్దాం రండి. ఆమె పేరు మీరే చెప్పాలి, క్లూ మాత్రం నేను ఇస్తాను. అయ్యా కుమార్తె, సౌలు రాజు ఉపపత్ని, అర్మోని మెఫీబోషెతుల అనుంగు అమ్మ. ఎవరు? రిస్పా. 2వ సమూయేలు గ్రంథం 21:8 ఈమెను మనం చూస్తాం. నేటి నిత్య సత్యం ప్రసంగి 6:3. ఒకడు తగిన రీతిని సమాధి చేయబడక నుండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము గతి మేలు. నేపథ్య గాథ. ఇస్రాయేల్ ప్రథమ రాజు అయినటువంటి సౌలు రాజు మరణానంతరం ఐక్య ఇస్రాయేలుకు సామ్రాజ్యాధినేతగా దావీదు పరిపాలిస్తున్న రోజులవి. 3 సంవత్సరములు విడువక క్షామము సంభవించింది. అప్పుడు దావీదు దేవుణ్ణి సంప్రదించి హేతువు అడిగాడు. అప్పుడు దేవుడు 400 సంవత్సరముల క్రితం గిబియోనీల మోసపూరితమైన మాటలు నమ్మి దేవుణ్ణి సంప్రదించకుండా యెహోషువ, ఆనాటి ఇశ్రాయేలు పెద్దలు కూడా వారితో చేసిన ప్రమాణమును ఉల్లంఘించి సౌలురాజు వారిని హతమార్చినందున ఈ శిక్ష వారికి సంభవించిందని దేవుడు స్పష్టంగా తెలియచేశాడు. అప్పుడు దావీదు ఏం చేయాలండి? దానికి పరిష్కారం కూడా దేవుణ్ణే అడగాలి కదా. కానీ అలా చేయకుండా గిబియోనీయుల్ని అడిగాడు. వారు ఏమన్నారంటే, రక్తానికి ప్రాయశ్చిత్తం రక్తతర్పణమే కదా, గనక సౌలు వంశీయుల్లో 7 మాకు అప్పగించండి, మేము వారిని ఊరు తీసి ప్రాయశ్చిత్తం చేస్తాం అని చెప్పి అన్నారు. దానికి అంగీకరించిన దావీదు మరి తాను తన స్నేహితుడైన యోనాతానుతో చేసిన నిబంధనను భంగం చేయక మెఫీబోషెతుని వారికి అప్పగించలేదు. కానీ సౌలు రాజు ఉపపత్ని కుమారులిద్దరిని, అలాగే సౌలు రాజు పెద్ద కుమార్తె అయిన మేరబు కుమారులు 5 వారికి అప్పగించేశాడు. అప్పుడు ఆ గిబియోనీయులు ఆ 7 తీసుకువెళ్ళి సౌలు గిబియాలో, అనగా దేవుని గిబియాలో దేవుని సన్నిధిలో వారిని ఊరు తీసేశారు. సరిగ్గా అక్కడేనండి ఓ మాతృమూర్తి ప్రత్యక్షమైంది. ఆమె పేరే రిస్పా. రిస్పా అంటే ప్రకాశించుచున్న రాయి, మండుచున్న బొగ్గు అని అర్థం. పరిశుద్ధాత్ముడు బైబిల్ గ్రంథంలో రిస్పా పేరును ఆమె కుమారులిద్దరు అర్మోని, మెఫీబోషెతు అనే పేర్లు వ్రాయించాడు. అంటే వాటి ద్వారా మనకు కొన్ని పాఠాలు నేర్పాలనుకుంటున్నాడు అన్నమాట. గనుకనే ఈ రిస్పా జీవితంలోంచి 4 కోణాలు ఈరోజు మనం పరిశీలిద్దాం. అందులో మొట్టమొదటిది విశిష్ట గుణశీలములతో రిస్పా. ఈమె క్యారెక్టరిస్టిక్స్ ఇక్కడ 6 మనం చూడొచ్చు. మొట్టమొదటిది సౌందర్య రాశి. బాహ్య సౌందర్యం కంటే అర్ధ సౌందర్యం ఎక్కువగా కలిగినటువంటి సుమతి ఈమె. ఇక రెండవది శాసనముల పట్ల అవగాహన, భవిష్యత్ జ్ఞానం కలిగినటువంటి అతివ అని చెప్పొచ్చు. యేసయ్య 2వ రాకడలో మృతుల పునరుద్ధానం జరగబోతోంది అని ముందుగానే గ్రహించింది ఈమె.
గనుక మృతులైన తన కుమారులను గౌరవప్రదంగా భూస్థాపన జరిగించాలి అని ఆకాంక్షించింది. ఇక మూడవది సహనశీలి. యోబు వంటి సహనం, అలాగే నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడవను అన్న ఇశ్రాయేలు పట్టుదల, అలాగే లూకాసు వార్త 18లో అన్యాయస్తుడైన న్యాయాధిపతిని మాటిమాటికి గోజాడిన అభాగిని వలె విసుగక ఆమె పోరాటం జరిగించిన చెలువ అని చెప్పచ్చు. ఇక అంతేకాదండి, నాలుగవది సాహసవంతరాలు. ఆ నిర్మానుష్య ప్రదేశంలో క్రూర జంతువులు, ఆకాశ పక్షులు, మరి వీటన్నిటి బారి నుంచి తన పిల్లల మృతకళేబరాలను మాత్రమే కాదు, తనని తాను కూడా ధైర్యంగా కాపాడుకున్న సాహసవంతురాలు ఆమె. ఐదవది శ్రేష్టమైన ప్రేమ కలిగిన కలువకంటి, అంటే స్త్రీ అని అర్థం. తన బిడ్డలు యేసయ్యలా వేరొకరి కొరకు పాపశిక్షను భరిస్తూ దుర్మరణం పాలైనప్పటికీ వారిని విడువని త్యాగపూరితమైన ప్రేమ ఆమెది. ఇంకా ఆరవది శ్రద్ధాభక్తులు కలిగిన స్త్రీ. తన పిల్లల పార్థివ దేహాలను అనాథ శవాలుగా విడిచిపెట్టక కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ కాపాడిందండి. తన భర్త సౌలు రాజు నిజదేవుని నిర్లక్ష్యం చేసిన తాను మాత్రం నిత్య రాజ్యం కొరకు నిరీక్షించింది. దేవునికే మహిమ కలుగును కాక. ఇంకా ఈమె జీవితంలోంచి రెండో కోణం చూద్దాం. వివాదంలో విషాదంలో రిస్పా. దాంట్లో మొట్టమొదటిది విధి వంచిత. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 7 నుంచి 10 వచనాల్లో సౌలు సైన్యాధిపతి అయిన అబ్నేర్ పైన సౌలు కుమారుడైన ఇష్బోషెతు నింద వేశాడు. ఏమనంటే అబ్నేరు సౌలు యొక్క ఉపపత్ని అయిన రిస్పాను కూడెను అని. ఆ వివాదంలో ఇరుక్కుంది రిస్పా. మీకు తెలుసా, సౌలు రాజు మరణానంతరం అతని కుమారుడు ఇష్బోషెతు 2 సంవత్సరములు రాజ్యపాలన చేశాడని. అవునండి, అప్పుడు జరిగినదే ఈ సంఘటన. ఇక రెండవది విచారం. ఇక్కడ ఎప్పుడో తన భర్త సౌలు చేసినటువంటి దోషానికి ఇప్పుడు తన పిల్లలను బలిగా అర్పించడం ఎంత విచారకరం చెప్పండి. ఇక ఈమె జీవితంలోంచి 3వ కోణం చూద్దాం. విలాప కలాపములలో రిస్పా. దావీదు సౌలు వారసులను గిబియోనీయులకు అప్పగించి చేతులు దులిపేసుకున్నాడు. గిబియోనీయులేమో వారిని తీసుకెళ్ళి సౌలు గిబియాలో దేవుని సన్నిధిలో చెట్ల మీద వేలాడదీసి మరి కర్కశంగా ఆకాశ పక్షులకు క్రూర మృగాలకు అప్పగించేశారు. వారు వెళ్ళిపోయారు. కానీ అక్కడే మరి ఈమె ఈ రిస్పా ఏం చేసింది అని అంటే, యెషయా గ్రంథం 49:15లో ఒక మాట ఉంటుంది కదా, తల్లి తన బిడ్డను మరచునా అని కదండి. ఈ రిస్పా తన బిడ్డలను విడిచిపెట్టలేస్తామండి. మేరబైతే విడిచిపెట్టేసింది అనుకోండి, కానీ రిస్పా మాత్రం ఒక గోనె పట్టని ధరించుకొని ఆ కొండ మీద మరి ఎండనక వాననక మంచనక మరి పగలనక రేయనక నీడనక గూడనక ఇంకా ఆకలనక నిద్రనక ఏం చేసిందంటారు, ఆమె చాలా గోనపట్ట పరుచుకొని విషాదంలో కూడా తను విలాపం చేస్తూ దేవునికి ప్రార్థన చేస్తుందంటారా, లేక శాపనార్థాలు పెట్టిందా అని అంటే తర్వాత వచ్చిన పర్యవసానాలను బట్టి ప్రార్థనే చేసిందని చెప్పాలి కదండి. ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై ఏం చేశాడు, గోనెపట్ట కట్టుకొని ప్రార్థన చేశాడు. మారు మనసుకు దుఃఖానికి అది సూచన కదా. అలాగే యోనా గ్రంథంలో రాజు మొదలుకొని పేదవాళ్ళ వరకు కూడా అందరూ గోనెపట్ట ధరించి ఉపవాసంతో ప్రార్థన చేయగా దేవుడే మనసు తిప్పుకున్నాడుగా. గనుక ఈమె అక్కడ ప్రార్థన చేసిందని మనం ఖచ్చితంగా చెప్పగలం కదండి. ఇక్కడ సన్నివేశం ఏంటి అని అంటే, అచ్చట కల్వరి కొండపై పాపరహితుడైన యేసునాథుడు శిలువపై వేలాడుతూ ఉండగా ప్రక్కనే భగ్న హృదయంతో కన్నీరు మున్నీరు అవుతున్న తల్లి మరియను చూస్తాం.
ఇక్కడ ఈ రిస్పా పిల్లలు అమాయకంగా చెట్లపై వేలాడుతూ ఉంటే ప్రక్కన బ్రద్దలైన గుండెతో రిస్పా. చూసారా, అక్కడ యేసయ్య సర్వ మానవాళి కొరకు పాప ప్రక్షాళనకై బలియజ్ఞంగా తను ప్రాయశ్చిత్తం చేసి క్రొత్త నిబంధనకు తెరతీశారు. ఇక్కడ ఈ రిస్పా పిల్లలు నిస్వార్థంగా తండ్రి పాపానికి ప్రాయశ్చిత్తం చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఈమె జీవితంలో 4వ కోణం, విజ్ఞాపనతో విజేతగా రిస్పా. ఏమండి, రిస్పా 6 నెలల అకుంఠిత దీక్ష, యవలకోత ఆరంభం నుంచి దేవుడు ఆకాశవర్షం కురిపించేంత వరకు కూడా ఆమె ఏం చేసిందంటారు? అక్కడే పిల్లల్ని కనిపెట్టుకుంటూ వారి అవశేషాలను భద్రంగా కాపాడుకుంటూ ప్రతిన పూనిందండి. తన పిల్లలు మంచిగా ఇక్కడ భూస్థాపన చేయబడాలి అని. దానికి ఆ వైరల్ అయినటువంటి ఆ వార్త ఆ నోట ఈ నోట దావీదుకి చేరింది. దావీదు విస్మయం ఉంది. తన బాధ్యత తనను వెన్నుతట్టగా తన తప్పు తెలుసుకొని వెంటనే మరి యాబేష్ గిలాదు వారు ఒకప్పుడు సౌలు రాజుని అలాగే అతని కుమారుల యొక్క శల్యాలను కూడా దాచిపెట్టారు కనుక వాటిని తెప్పించి వాటితో పాటుగా ఈ గిబియాలో ఉన్న ఈ పిల్లల ఎముకలను కూడా తీసుకొని వాటన్నిటిని కూడా సౌలు రాజు యొక్క తండ్రి అయిన కీషు సమాధిలో రాజలాంఛనాలతో భూస్థాపితం చేశాడండి. దేవునికే స్తోత్రం కలుగును కాక. చూసారా, అప్పుడు దేవుడు ప్రహర్షించాడు. వీరి విజ్ఞాపనలకు జవాబుగా కరుణావర్షం కుమ్మరించాడు. దాంతో దేశంలో క్షామం పోయి క్షేమం కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రీతిగా రిస్పా కుటుంబ సంక్షేమానికే కాదు, రాజవంశ ప్రతిష్టను కూడా నిలబెట్టడానికి అలాగే దేశం యొక్క క్షేమానికి కూడా కారకురాలైంది. దేవునికే మహిమ కలుగును గాక. చూసారా అండి, ప్రకాశిస్తున్న వజ్రంగా మారింది కదా. ఓ విశ్వాసి, రిస్పా వంటి త్యాగపూరితమైన ప్రేమ నీకుందా? పట్టుదలతో కూడిన ప్రార్థన నీకుందా? మరి ప్రయాసలో కూడా సహనంతో కనిపెట్టే హృదయం నీకుందా? ఇంకేమైతే నీవు పునరుత్థానుడైన క్రీస్తుతో చిరంజీవిగా పరమందు జీవిస్తావు. గాడ్ బ్లెస్ యు ఆల్.